నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఆంధ్రప్రదేశ్లో మహిళా పోలీసులపై వైసీపీ శ్రేణుల దూకుడు చర్చనీయాంశంగా మారింది. ఒకటి కాదు, వరుస ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అక్కడ శ్రీకాకుళంలో ఎస్ఐ ప్రవల్లికను పోలీసులు పోలీసుల సమక్షంలోనే వైసీపీ శ్రేణులు, ముఖ్యంగా చింతాడ రవికుమార్ అన్న సమన్వయకర్త నేతృత్వంలో ఎటువంటి దురుస్తనం ప్రదర్శించారో చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా ఇక్కడ పూతలపట్టులో జరిగినటువంటి సంఘటనలో ఏఎస్ఐ మీద కూడా ఏకంగా తోసేసి ఆవిడని కిందకు తోసేసి ఆవిడ కింద పడిపోయి నాకు ఆవిడ లేపకుండా పక్కకు తీసుకువెళ్లకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఆవిడిచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అది కూడా ఒక కేసు నమోదైంది. ఒక 20 మంది మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా ఈ విధంగా వైసీపీ శ్రేణులు డిఎస్సి నిరసనలు అనేటటువంటి నేపథ్యంలో కానీ, లేదంటే కనుక వారి నాయకుడు వస్తున్నటువంటి సందర్భంలో ఆయన్ని స్వాగత సత్కారాల విషయంలో కానీ, వారు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దానికి సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. ముందుగా మనతో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఖమ్మంపాటి శిరీష్ గారు. నమస్తే అండి. అలాగే సిపిఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, సిఐటియు నాయకులు గఫూర్ గారు. నమస్తే సార్. జయాంధ్ర ఉద్యమకారులు, సామాజిక అలాగే రాజకీయ విశ్లేషకులు దుర్గా శ్రీరామ్ గారు జాయిన్. నమస్తే అండి. మరి కాసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు. సార్ గఫూర్ గారు, మొన్న సీదిరి అప్పలరాజు గారిని ఆయన ములాఖాత్ తీసుకొని ఆయన పలకరించాలని చేపట్టినటువంటి 6 గంటల యాత్రలో జరిగినటువంటి రచ్చ చూసాము. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది లాస్ట్ మంత్ 30వ తారీఖు అనుకుంటా, జూలై 30వ తారీఖున ఒక మహిళా ఎస్ఐ ప్రవల్లిక అన్న ఆవిడ మీద ఏ రకంగా ఈ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే కార్యకర్తలు కూడా ఆవిడ మీద చేతులు వేస్తూ తోసేస్తూ ఆవిడ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆవిడని ఒక రకమైనటువంటి మాలెస్టేషన్కి గురి చేసినటువంటి పరిస్థితి. 10 రోజులు అబ్స్కాండింగ్లో ఉన్న తర్వాత చింతాడ రవికుమార్ 2 రోజుల క్రితం అనుకుంటా మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ తీసుకున్నారు. అది మర్చిపోయే లోపలనే దాని మీద కూడా మనం గతంలో మాట్లాడాము. మళ్ళీ నిన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నిరసనల పేరుతో ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేసే పద్ధతి ఇదేనా అన్న ఒక ప్రశ్న తలెత్తుతుంది. పోలీసులని కూడా చూడకుండా, అది ఆడ మగ పోలీసులని కూడా చూడకుండా నిరసనల కోసం ఎక్కడి వరకు అయితే పరిమితులు విధించారో అక్కడ కాకుండా దానికి కొన్ని బ్యారికేడ్లు అలాగే రోప్స్ కట్టిన పరిస్థితుల్లో వాటిని దాటుకొని తోసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఆవిడ ఆఖరికి ఒక రోప్స్ని దాటుకుంటూ వస్తున్నప్పుడు ఆవిడ అడ్డుకుంటం కూడా కాదు, అభ్యంతరం చెప్తున్నటువంటి పిక్చర్స్ కూడా మనకి బయటకు వచ్చినాయి. ఆ తర్వాత జరిగిన సంఘటన ఇది. వాటినన్నీ దాటుకుని తోసుకుంటూ ఆవిడ కింద పడిపోతే ఆ తోపులాట్లో తొక్కుకుంటూ వెళ్ళిపోయి ఆఖరికి హాస్పిటలైజ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆవిడ జ్యోతి అట ఆవిడ పేరు, ఏఎస్ఐ, ఆవిడిచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పుడు మరో కేసు నమోదైంది. ఇది మరి మీరు లెఫ్ట్ పార్టీస్గా నాకు తెలిసి కాంగ్రెస్కు ఉన్నంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. బీజేపీ గత 30 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో ఏదో ఒక రాజకీయ పార్టీగా ఇప్పుడు ప్రధాన జాతీయ పార్టీగా ఎదిగింది. కానీ నేనేమంటున్నానంటే ఈ దేశంలో మొదటి నుంచి ఉన్నటువంటి పార్టీలు, ప్రధాన పార్టీలుగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. అలాగే రకరకాల సందర్భాల్లో ప్రభుత్వంలో వారే ఎక్కువ ఉన్నారు కాబట్టి నిరసనలు చేసినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు, అంటే మీ పార్టీ తరఫున. మరి జనరల్గా స్కఫ్లు జరుగుతుంది, ధర్నాలు చేసినప్పుడు పోలీసులు కొంతగా హై హ్యాండెడ్నెస్ ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ నిరసనలు చేసేటటువంటి పార్టీలు ఈ రకంగా ప్రవర్తించడం అనేది ఎప్పుడన్నా ఉందా? మీరు గతంలో ఎప్పుడన్నా చూసారా? వేరే పార్టీలైనా కానీ
మరి ఈ రకంగా వరుసపెట్టి జరుగుతున్నటువంటి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఆ పార్టీకి ఉందా లేదా? ఆయన వారి పార్టీ నాయకుడైతే మాత్రం వీటిని ఎప్పుడు కూడా అడ్రస్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆయన అసలు వీటిని ఒక ఇన్సిడెంట్స్గా కూడా పరిగణిస్తున్నట్టుగా ఎక్కడ కనపడటం లేదు. సో దీనికి అడ్డుకట్ట పడాలంటే ఏం చేయాలి? లేదంటే కనుక కూటమి ప్రభుత్వమే మనం ఎప్పుడు అనుకుంటున్నట్టు కావాలని ఏమన్నా ఆ లీనియన్స్ ప్రదర్శిస్తోందా, లేదంటే కనుక చేతకంతనం అనుకోవాలి సార్? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు సరే, మా పార్టీగా మేము చేసేటువంటి ఆందోళనలో మేము మిలిటెంట్గా ఉంటాము అంటే దెబ్బలు తినడానికి, లాఠీలతో కొడుతూ ఉన్నా దెబ్బలు తినడానికి మిలిటెంట్గా ఉంటాం తప్ప మేము పోలీసుల మీదకి పోవడం కానీ అది ఎందుకంటే పోలీసుల్ని మనం ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా చూడకూడదు కదా. పోలీసులు అనేది ప్రభుత్వ యంత్రాంగంలో భాగం. ప్రభుత్వ యంత్రాంగంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే, తప్పదు, నియంత్రించాల్సిందే, బ్యారికేడ్గా నిలబడాల్సిందే. అవసరమైతే ఇక కొట్టమని పై నుంచి ఆదేశాలు ఇస్తే కొట్టాల్సిందే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళని మేము శత్రువులుగానో లేకుంటే వాళ్ళని ద్వేషించేటువంటి కార్యక్రమం జనరల్గా చేయం మేము. అందు వామపక్షాల కార్యకర్తలు డిసిప్లిన్గా ఉంటారు. అందుకోసం వామపక్షాల కార్యకర్తలతో వైసీపీ కార్యకర్తల్ని పోల్చలేము. నేను ఈ తిరుపతి ఇన్సిడెంట్ నేను చూడలేదు, కానీ అక్కడ శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంటు, ఆయన ఎదురుగా నిలబడి అంగిలిప్పదీయడం ఏం కల్చర్ నాకైతే తెలియదు. అంగిలిప్పదీసి ఎగురుతుండేటువంటి సన్నివేశాలు, దాన్ని కనీసం నివారించేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయడం లేదు. అంటే ఆ రకంగా ఒక అరాచక ప్రవర్తన కలిగి ఉండడం అనేటువంటిది వైసీపీ కార్యకర్తలకు లక్షణంగా ఉందా అనేటువంటి ఒక అనుమానం నాకు వస్తుంది. అంటే వచ్చేటువంటి కార్యకర్తలు తీసుకుని రాబడిన వాళ్ళండి. ఎవరు వాలంటీర్గా వస్తున్నారు 1000 మంది అని చెప్తున్నారు. 1000 మంది ఎవరు వాలంటీర్గా రారండి, ఏ పార్టీ కూడా రారు. మాకు రావడానికే తల కింద మేము ఇబ్బంది పడుతున్నాం. మా కార్యకర్తలు, మా సంఘాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆందోళనకు రావాలంటేనే వాళ్ళ నిత్య జీవితము, వాళ్ళ కుటుంబ అవసరాలు, ఇవన్నీ చాలా చాలా విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకోసం ఏదో వేలాది మంది పనిపాడ లేకుండా జగన్మోహన్ రెడ్డి వస్తున్నా అంటే చిందులేయడానికి వస్తారనో అది నేనేం అనుకోవడం లేదు. తెస్తున్నారు జనాన్ని, అది వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా. ఎందుకంటే వాళ్ళకు ఆ స్ట్రాటజిస్ట్ ఎవరో ఉన్నారు, అతని సూచన ఏంటంటే ఎక్కడి పోయినా కానీ జనం తండోపతండలుగా కదిలినట్టు చూపించాలి, తద్వారా ప్రజల్లో అబ్బో జనం ఏమొస్తున్నారని అనిపించాలి అనేటువంటి స్ట్రాటజీ వాళ్ళకు ఉంది. నాకేమో అభ్యంతరం లేదు, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. కానీ వచ్చేటువంటి కార్యకర్తలు డిసిప్లిన్గా ఉండాలి, చట్టానికి లోబడి ఉండాలి. ఎవరైనా ఒకవేళ లాఠీ చార్జ్ చేస్తున్న సందర్భంగా తిరగబడినారు, వాళ్ళు కొడుతుంటే వీళ్ళు తోసేసినారని అర్థం చేసుకోవచ్చు. మన జంజీలో కూడా పోలీసులకు కొంతమంది గాయాలని దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వేలాది మంది జనం కదిలినప్పుడు పోలీసులు టూ మచ్గా వ్యవహరించి, ఇప్పుడు ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఇట్లాంటి చేసినప్పుడు ప్రతిఘటన ఇచ్చేటువంటి క్రమంలో జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు. అట్లా కాకుండా అరాజకమైనటువంటి పద్ధతి అనేటువంటిది అది ఏ రాజకీయ పార్టీ కూడా మంచిది కాదు, వైసీపీకి కూడా మంచిది కాదు. అది ఇంతవరకు నేను ఆ పల్నాడు ర్యాలీ సందర్భంగా కానీ, లేదా ఇబ్రహీంపట్నం ఆయన పోయిన సందర్భంగా కానీ, అట్లాగే మిగతా ఇన్సిడెంట్స్, మొన్న శ్రీకాకుళం ఇన్సిడెంట్, దీంట్లో ఎక్కడ కూడా ఈ తప్పు అని వాళ్ళ నాయకులు కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళకన్నా చెప్పినటువంటి ఉదాహరణ నాకేమీ కనపడలేదు ఎక్కడ. అంటే ఇది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు మా వాళ్ళు. చాలా గట్టిగా ప్రతిఘటన చేస్తున్నారు, గవర్నమెంట్కు అమితుమి తెలుసుకోవడానికి సిద్ధపడినారు అనే ఆనందంలో మునుగుతున్నారు తప్ప ఈ అరాచక ప్రవర్తన అనేది రాజకీయ పార్టీలకు మంచిది కాదు, ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తాయనేటువంటిది వాళ్ళకేం అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పుడు మహిళా పోలీసులు, మనం మామూలుగా మన మహిళలు ఆందోళన చేస్తున్నప్పుడు మగ పోలీసులు వస్తే మనం తీవ్రంగా ప్రతిఘటిస్తాం. నువ్వు ఆడ పోలీసులు లేకుండా ఎట్లా వస్తావు నువ్వు అని. మరి వాళ్ళ మీద మనం దౌర్జన్యం చేయొచ్చిన, ఆడ పోలీసుల మీద దౌర్జన్యం చేయొచ్చిన తప్పు కదా. కాబట్టి డిసిప్లిన్ చేసుకోవడం మంచిది. వైసీపీ పార్టీ సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉండడం మంచిది. ఇక చట్టము దాని పని చేసుకొని పోతా అండి. నిజంగా
ఆ అమ్మాయి ఎవరైతే గాయపడినారో ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసులు రాక తప్పదు, కేసులు పెట్టక తప్పదు. ఆ చట్టం తన పని అది చేసుకుంటూ పోవాల్సిందే. రాబోయే కాలంలో ఇది ఏమైతుందంటే ఆ, ఒక కార్యకర్తల మధ్య ఘర్షణకు కూడా దారి తీసేది. విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ కూడా తప్పే. విజయవాడలో వాళ్ళు ధర్నా చేస్తుంటే బోండా ఉమ్మ గారు అతిగా ప్రవర్తించారు అనేది అది కూడా తప్పు. ఎందుకంటే రెండు శత్రుకూటములుగా ఉండకూడదండి. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, ఈ రెండు పార్టీలు తమ యొక్క సమస్యల మీద జనంలోకి పోవాలి. జనం ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు. అట్లా కాకుండా అరాచకమైనటువంటి ప్రవర్తన ద్వారా ప్రభుత్వాన్ని మేము శాసిస్తాము అనేటువంటి ధోరణిలో కనుక పోతే అది ఎవరిపైనా తప్పు. అది ప్రభుత్వాన్ని ఆ రకంగా మనం శాసించలేము. అది తప్పు కూడా. ఎందుకంటే మహిళా పోలీసుల మీద చేయి చేసుకోవడం ఇంకా తప్పు. ఇది ఆ పార్టీ జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ కార్యకర్తల్ని కనీసం ఇప్పటికైనా సరే డిసిప్లిన్ చేసుకుంటే మంచిది. కాదు ఇట్లాగే మేము చేస్తూ పోతాం అంటారు అనుకోండి, ఇంక దాన్ని ప్రజలే నోట్ చేసుకుంటారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎవరు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా గమనిస్తారు ఇట్లాంటి అరాచక ప్రవర్తన మాత్రం నేను చెప్పవచ్చు. శిరీష్ గారు జాయిన్ అయ్యారు. శిరీష్ గారు, ప్రవల్లిక మహిళా ఎస్ఐ జరిగి 10 రోజులు కూడా కాకముందే ఇప్పుడు ఈ పూతల పట్టుకు సంబంధించినటువంటి డిఎస్సి నిరసనల్లో గుంపులుగా రాకండి, శాంతియుతంగా నిరసనలు చేయండి అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ చేస్తుంటే దానికి భిన్నంగా అక్కడ మన విజువల్స్లో కూడా ఇప్పటివరకు చూపించాము. సేమ్ రిపీట్ అక్కడ ప్రవల్లిక గారిపై ఎస్ఐ ప్రవల్లిక గారిపై ఆ సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆ ర్యాలీలో ఏ రకమైనటువంటి ఆ పక్కకు తోసేయటాలు, ఉమెన్ హ్యాండ్లింగ్ అంటే ఇక్కడ ఎవరైనా ఒకటే కాబట్టి పోలీస్ ఆఫీసర్ అంటే పోలీస్ ఆఫీసరే, అంతేగాని లేడీస్ ఇప్పుడు ఎలాగైతే స్టూడెంట్ అని అంటారు, గర్ల్స్ బాయ్స్ అనేది మనం డిస్టింగ్విష్ చేస్తాం అంతే. విద్యార్థులు అని కూడా అనొచ్చు విద్యార్థులను. అలాగే నన్ను అడిగితే షీ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్ని ఆ రకంగా తోసేస్తూ, ఇంకా ఘోరం ఏంటంటే ఆవిడ కింద పడిపోతే కనీసం మనం రోడ్డు మీద ఎవరన్నా కింద పడిపోతే ఎరేరే అని చెప్పేసి టక్మని లేపడానికి వెళ్తాం. అటువంటిది అన్ని వందల మంది మధ్య వాళ్ళకి రక్షణ కల్పించాలనో లేకపోతే అక్కడ ఒక ఆర్డర్ను మెయింటైన్ చేయాలనో వచ్చినటువంటి ఆవిడ్ని విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఒక మనిషిగా కూడా ఆవిడ పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు ఈవిడికైతే ఏకంగా తలకి గాయాలు కూడా అయినాయి అని చెప్పేసి హాస్పిటల్లో ఉన్నటువంటి విజువల్స్ కూడా చూసాం. చాలా బాధ అనిపిస్తోంది. ఏంటి వీళ్ళు పోలీసు ఆఫీసర్లుగా వృత్తిని ఎన్నుకోవటమే నేరమైందా అన్న ఆలోచన వస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో ఉమెన్ ఆర్ లేడీస్ ఆర్ ఇంటూ ఎవ్రీ ప్రొఫెషన్ ఆల్మోస్ట్. ఈవెన్ ఆటో డ్రైవర్లు కూడా కొంతమందిని చూస్తున్నాము, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్. అలాగే బస్సు డ్రైవర్లుగా కూడా కొంతమంది ఆర్టీసీ బస్ డ్రైవర్లుగా కూడా అప్లై చేస్తున్నారు. కాబట్టి ఇది అది అని కాదు, అన్ని ప్రొఫెషన్స్లోనూ మేలు వరకే పరిమితం అన్న వాటిలో కూడా వాళ్ళు ఎంటర్ అవుతున్న సందర్భాల్లో పోలీస్ ఆఫీసర్లు కూడా పెరుగుతున్నారు ఈ మధ్యకాలంలో. పోలీస్ విధులు నిర్వర్తించాలని ఒక ప్యాషన్గా, ఒక ఐఏఎస్లు ఐపీఎస్లే కాకుండా సాధారణమైనటువంటి పోలీస్ కానిస్టేబుల్స్గా లేదంటే కానీ అధికారులుగా చేయాలని. మరి ఇది ఒక రకమైనటువంటి ఒక నెగిటివ్ థాట్ని పెంపొందించే రకంగా కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో ఎవరన్నా ఆ రకంగా ఆలోచించడం ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పేసి. మరి యాజ్ ఎ ఉమెన్గా హౌ డు యూ సీ ఇట్ మోర్ దాన్ ఏ టీడీపీ లీడర్? మరి పదే వస్తున్నటువంటి ప్రశ్న మీ మీదే. హోమ్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదేమో, ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలేమో. అసలు ఇంకా మాట్లాడితే మొన్నటి వరకు మాకు అటువంటి ఆలోచన లేదు, కానీ అసలు హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉందా దీంట్లో అనేది కూడా ఒక వాదన వినపడుతుంది. మేడం. సురేష్ గారు, మీకు 24 వీక్షకులకి అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ముందు అక్కడ ర్యాలీ చేసేటువంటిది ఒకటి మహిళా ఏఎస్, మొన్న ఎస్ఐ గారు బలయ్యారు, ఈ రోజు మహిళా ఏఎస్ఐ బలయ్యారు. ప్రతిరోజు కూడా రాష్ట్రంలో వీళ్ళ యొక్క రాక్షసత్వానికి, వీళ్ళ యొక్క రక్తదాహానికి అమాయకులు బలవుతూనే ఉంటున్నారు. ఇకపోతే వీళ్ళ పర్యటనలని కానివ్వండి, వీళ్ళ అనవసరమైనటువంటి అన్నెసరీ డిఎస్సి ర్యాలీ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఒక పక్క
వీళ్ళ నాయకుడి కొడుకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి 40 సంవత్సరాలు ఉంటే అతను ఇంకేముంది పర్వాలేదు 40 సంవత్సరాలు అయిపోయింది వయసు అని వీళ్ళ నాయకుడే చెప్తాడు. ఇంకొక వైపు వీళ్ళు డిఎస్సిలో దీక్షలని చెప్పి కూర్చోబెట్టి ర్యాలీలని చేపించే వాళ్ళందరూ కూడా 40+ 50+ వాళ్ళే. ఎక్కడ స్టూడెంట్స్ ఉండరు, ఎక్కడ డిఎస్సి రాసిన అభ్యర్థులు ఉండరు, డిఎస్సి కోసం ఉన్న వేచి చూసే వాళ్ళు కూడా ఉండరు, మొత్తం వీళ్ళే. ఇంకా పోతే చెప్పాలంటే గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, వీళ్ళని తీసుకొచ్చి జెన్జీ అంటారు. జెన్జీ కాదు, వాళ్ళు జే వాళ్ళు జే బ్రాండ్ వాళ్ళు. ఇకపోతే మనం చూసుకుందాం మహిళల గురించి. కనీస గౌరవంగా ఈ రోజుటి వరకు మొన్న జరిగిన అమ్మాయి పేరు ఏమిటి, ప్రవళిక ఎస్ఐ గురించి ఒక చిన్న ట్వీట్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేయగలమా జగన్మోహన్ రెడ్డి నుండి? అసలు అక్కడికక్కడే ఆయన కాన్వాయ్ ఆపి ముందు వాళ్ళని ఖండించి కంట్రోల్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెబితే ఒక సైగ చేస్తే అంటారు కదా, సింహం సింగిల్ గా అది ఇదని చెప్తారు కదా. అసలు ఆయన సింగిల్ గా రావచ్చు, ఈ గోళంతో ఎందుకు? మా ఆడపడుచులకి దౌర్భాగ్యాలేంటి, దారుణాలేంటి? ఎంత కష్టపడితేనో ఆ ఎస్ఐ జాబ్ ఆ అమ్మాయికి వచ్చింది. ఈమె ఎంత కష్టపడో ఆ ఎస్ఐ జాబ్ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రుల కష్టం. ఈ రోజు ఆడపిల్లను బయటికి పంపిస్తున్నారంటే తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని మా పిల్ల ఇంతమందిలో ఒకటి ఇంట కలిసి రచ్చ గెలిసి వస్తుంది అని ఆశపడుతున్నటువంటి ఇంకా కొంతమంది మహిళలు కానీ యువతులకు కానీ వీళ్ళు ఇన్స్పిరేషన్ గా ఉండాలన్నటువంటి వాళ్ళు బయటికి వెళితే మేము అధికారంలో ఉన్నా ఇదే జరుగుతుంది, అధికారంలో లేకపోయినా మా రాక్షసత్వం ఇలాగే ఉంటది, మా దౌర్జన్య కాండ ఇలాగే ఉంటదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ రాష్ట్రం మీద వదులుతున్నారు. డిఎస్సి గురించి ర్యాలీలు అంటారు. ఎవరు రావాలండి ఆ డిఎస్సి ర్యాలీలకి? అసలు ఏం జరిగిందని వస్తారండి? కోర్టులు ఉన్నాయి, నిజంగా నీతి నిజాయితీ ఉంటే కోర్టులకు వెళ్ళమని చెప్తున్నాం. వీళ్ళ కోసం గ్రీవెన్స్ పెట్టాం, పరిష్కారాలు ఉన్నాయి. వాళ్ళకి అసలు ఎందుకు రాలేదో కూడా క్లియర్ గా అధికారులే వచ్చి కూర్చొని వివరణ ఇచ్చారు. వీళ్లకు ఉనికి కోల్పోతున్న వీళ్ళ పార్టీని బ్రతికించుకోవడానికి అమాయకులందరినీ బలి చేస్తున్నారు ఇక్కడ ఆడబిడ్డలతో సహా. ఆ అమ్మాయి చూడండి కింద పడిపోయింది. అక్కడున్న స్థానిక ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ నేత గాని, ఆవిడెవరో లేడీ అంట, లలితా కుమారి, మహిళగా. కనీసం ఇప్పటి వరకు ఒకటైన వాళ్ళ నోటి నుండి మనం ఎక్స్పెక్ట్ చేయగలమా సురేష్ గారు? ఇటువంటి దౌర్జన్యకాండలు, ఇటువంటి హింసను వీళ్ళు ప్రేరేపిస్తూ మేము హింసే రాజ్యంగా బ్రతుకుతాం అన్నటువంటి వీళ్ళకి ఇంకా చెప్తే ఏం చెబుతారు? మాకు పోలీసు రక్షణ కల్పించలేదు. ఎవరుంటారండి డ్యూటీలో? వీళ్ళే ఒక దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారు. స్వయంగా అంబటి రాంబాబే వచ్చేసి పోలీసుల్ని తోసేస్తాడు, పోలీసులు దౌర్జన్యకాండకు దిగుతాడు. ఈ రోజు వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలను చూసాం. సోషల్ మీడియా కార్యకర్త అంటే అతను కిరణ్ కుమార్ రెడ్డినో కిషోర్ కుమార్ రెడ్డినో వాళ్ళు కాదండి, అసలు స్వయంగా ఎక్స్ మినిస్టర్ గా చేసిన రాంబాబు గారు 3 times, ఒక్కసారి కదా 2 సార్లు, నాకు తెలిసి 3-4 సార్లు చూసాను అయింది దౌర్జన్యకాండ పోలీసుల మీద. ఈ రోజు ఆడబిడ్డ బలవుతుంది, తలకు గాయమైంది. పొరపాటున అమ్మాయికి ఏదైనా జరిగి అమ్మాయి ప్రాణాలు పోతే ఎవడు బాధ్యత వహిస్తాడు? దానికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ అంటారా? పోలీసులు విధులు నిర్వర్తిస్తుంటే పోలీసులు తొక్కి వీళ్ళు కింద పడేసి తలలు పగలగొట్టి ఆ అమ్మాయిని కనీసం లేపడానికి కూడా కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకు కూడా మానవత్వం లేనటువంటి అటువంటి క్రూర మృగాల మధ్య ఉన్నట్టుగా ఉంటుంది. పోలీసులు వెళ్ళి చేయాలంటే శిరీష గారు, ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే మీ కూటమి ప్రభుత్వంలో లాఠీలు అలంకారప్రాయమా? లాఠీ చార్జ్ అనేది ఏమన్నా నిషేధించారా? లేకపోతే పోలీసులకి సంబంధించి బయటికి చెప్పకుండా వారికి ఏమన్నా కట్టడి చేశారా? లాఠీలు మీరు ఉపయోగించకూడదు, లేదంటే కనుక మీరు తోస్తే తోపించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి, లేకపోతే కొడితే కొట్టించుకోవాలి అనేది ఏమన్నా పోలీసులకి అంతర్గతంగా ఏమన్నా మరి ఆ రకమైనటువంటి ఆర్డర్స్ ఏమన్నా పాస్ చేశారా? చెప్పండి మరి. అది కూడా లాఠీ చార్జ్ అనేది చూస్తుంటాము, పెద్ద పెద్ద వద్దు, నేనేమంటున్నా పెద్ద పెద్ద వాటర్ కెనాన్లు ఆ స్థాయి వద్దు, లేకపోతే మన ఢిల్లీలో అమానవీయంగా పోలీసులు చేసినటువంటి పెల్లెట్స్ అటువంటి వ్యవహారాలు కూడా వద్దు. మినిమంగా చేసేది లాఠీ ఛార్జీ. లాఠీ ఛార్జ్ దేనికోసం చేస్తారు? ఛార్జింగ్ ఆన్ ది డిస్రప్టివ్ గ్రూప్స్. ఎప్పుడైతే ఆర్డర్ని వాళ్ళు డిస్ప్లేస్ చేశారో ఆర్డర్లో పెట్టడానికి చేసేదే లాఠీ ఛార్జ్ నాకు తెలిసినంత వరకు. సరే, లాఠీ ఛార్జ్ని పోలీసులు గతంలో చాలా సందర్భాల్లో మిస్ ఇచ్చేసారు, అది వేరే విషయం. ఇందాక గఫూర్ గారు చెప్పినట్లు వాళ్ళు ఆవేశంగా ముందుకెళ్ళి దెబ్బలు తినడానికి వెళ్తారు తప్ప పోలీసుల మీదకి దౌర్జన్యంగా వెళ్ళవండి. మేము ఆల్రెడీ ఆ రకంగా మెంటల్గా ప్రిపేర్ అవుతాం, మా డిసిప్లిన్ అది అని చెప్పారు. మా నిరసనని
మా నిరసన అవసరమైతే దెబ్బలు తినడానికి మా మిలిటెంట్ యాటిట్యూడ్ మా వరకు మాకు నష్టం చేకూరినా పర్లేదు అనుకుంటాం తప్ప ఒక్కళ్ళు కూడా పోలీసుల మీదకి లేదా పోలీసుల మీద దౌర్జన్యం చేయడానికి మాత్రం అటువంటి వాటిని మేము ఎప్పుడు వాడము, అది మా నేచర్ కాదంటున్నా. మరి అటువంటి వాళ్ళ మీద మాత్రం లాఠీ చార్జీలతో విరుచుకుపడిపోతుంటారు లాఠీలతో. అంటే వాళ్ళ సంగతి తెలుసు, వాళ్ళు చాలా డిసిప్లిన్డ్ పీపుల్. వీళ్ళు కానీ కాంగ్రెస్ కానీ కొంత ఉంటారు కదా, వాళ్ళు మొదటి నుంచి వాళ్ళకి పార్టీ కల్చర్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళ నిరసనలు వాళ్ళ ధర్నాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు కాబట్టి పోలీసులు ధైర్యంగా లాఠీలు వేసుకొని మొగళ్ళ మీద పడిపోతుంటారు. ఇక్కడ మాత్రం ఏమో మరి వాళ్ళు కూడా ఏమన్నా వీళ్ళ మీద దాడి చేస్తారనో, లాఠీలకు మించి ఏమన్నా ఆయుధాలు లోపల ఉన్నాయని భయమా, లేదంటే కనుక మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఏదో మార్కులు సంపాదించేసి వాళ్ళని విలన్లుగా చిత్రీకరించాలన్న వ్యూహమా? ఎన్నోసార్లు అడిగాము, మళ్ళీ అవే వాడగలది వస్తుంది, ఎందుకంటే అవే జరుగుతున్నాయి కాబట్టి. సురేష్ గారు, గతంలో చూసాం లాఠీ దెబ్బలంటే ఏంటో. ఆ లాఠీ దెబ్బలు తిన్నదానిలో నేను ఒకదాన్ని. స్వయంగా ఎస్పీ స్థాయి అధికారి వచ్చేసి లాఠీ పట్టుకొని ఆడబిడ్డలను ఉరికిచ్చి కొట్టారు. ఇవన్నీ చూసామన్న విజయారావు అనే ఎస్పీ మీరు చెప్తున్న తీరుకి నవ్వాల్సి వస్తుంది. కాబట్టి అదే అంటున్నా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాఠీ చార్జీ మీద ఏమైనా నిషేధం విధించిందా అంటున్నా నేను. అదే సార్, ఇక్కడ మొసల కన్నీరు రాష్ట్రం ఎక్కువైపోయింది కదా. ఇక్కడ భద్రత కల్పించే పోలీసులనేమో విడిగా కొట్టేస్తారు, తోసేస్తారు. వాళ్ళు లాఠీ జులిపించే లోపే జగన్మోహన్ రెడ్డి మైక్ పట్టుకొని ఏమని చెబుతారు, చిన్నపిల్లాడు ఏదో యాక్సిడెంట్ చేశారు దానికి కేసులా, ఆ అబ్బాయి ఏదో ఇది దీనికి దేశద్రోహమా, ఉపా చట్టం పెడతారా, ఒక ట్వీట్ పెట్టాడు లేదంటే ఒక మాట మాట్లాడాడు చేస్తారా, లేదంటే వయసు అయిపోయింది కదా ఇంకేమైంది చనిపోతే మాత్రం అని చెప్పి ఇక్కడ లేదు ఇక్కడ చాలేదని చెప్పి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తారు. వీళ్ళకి ఏదన్నా వస్తే గగ్గోలు పెడతారు. ఏది లాఠీలు జుళిపించక ముందే. నిజం చెప్పాలంటే సురేష్ గారు మీరు కరెక్ట్, లాఠీలు జుళిపించితేనే ఎలాంటి మోక కంట్రోల్ అవుతుంది. నిజమే, ఇది 100% కానీ ఖచ్చితంగా దానికి ప్రభుత్వం శాంతి సంయమనం పాటించడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలో ఉన్న విఘ్నత ఏమైనా ఉందా, అసలు ఒకవేళ ఉందా లేదా అనేది ప్రజలకు కూడా అర్థం కావాలి కదా. ఈ లోపే మళ్ళీ జనాల దగ్గరికి వెళ్ళి నేను మీ బిడ్డని, నన్ను ఇదిగో బయటకు వస్తే మా కుర్రాళ్ళ మీద మా కార్యకర్తల మీద లాఠీలు జులిపించి లోపలేసాను. ప్రజలకు క్రిస్టల్ క్లియర్ గా ఈ రోజు క్లియర్ గా అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక కాండ, దౌర్జన్య కాండ. రాక్షసానందం పొందటం, ఒక ట్వీట్ కూడా పెట్టకపోవడం, ఒక మైకు పట్టుకొని కంట్రోల్ చేయడం, ఒక ఆడబిడ్డను కింద పడేసి తొక్కుతున్నా కానీ పట్టించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. ఖచ్చితంగా మీరన్నట్లు రేపో మాపో లాఠీలు జులిపించే పరిస్థితి వస్తుంది. ఇక ముందు కూడా నిజం చెప్పాలంటే ఇంత విధులకు ఆతంకం కలిగించి ఏదైతే భద్రత కల్పిస్తున్నారో ఆ ఇచ్చినటువంటి నిబంధనలు ఉల్లంఘించి వెళ్ళేటువంటి వాళ్ళకి అసలు ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం కూడా రేపటి రోజు క్యాన్సిల్ అవ్వచ్చేమో. ఎందుకంటే ఆయన చేసుకుంటున్న స్వయంకృత అపరాధమే, వాళ్ళ కార్యకర్తల యొక్క అత్యుత్సాహమే. ఆ రోజే ఇక మమ్మల్ని జనాల్లోకి రానివ్వట్లేదని కూర్చొని మొసలు కన్నీళ్లు కాలుస్తారో, లేకపోతే బెంగళూరులో హైదరాబాద్ లో ఉండి కూర్చొని ఆ నుండి లైవ్ ప్రెస్ మీట్లు అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. రికార్డెడ్ ప్రెస్ మీట్ లో వదులుతారేమో, చూడాలి. కానీ మీరు అన్నట్లు ఖచ్చితంగా ఈ రోజు మళ్ళీ రెండవ మహిళ అక్కడ ఏఎస్ఐకి ఈ విధంగా జరిగిన తర్వాత కూడా ఇంకా చూస్తూ లాఠీలు జులిపించకపోవడం అనేది నిజంగా ఒక మహిళగా నాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా అలాంటి చర్యలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏ మాత్రం సందేహం లేదు, తప్పు అంతకంటే లేదు. మహిళ సమాజంలోకి రావడానికే భయపడిపోయాలంటే ఒక ఏఎస్ఐకి ఎలాంటి పరిస్థితి ఉంటే నార్మల్ వ్యక్తుల పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రతి మహిళ కూడా ఆలోచించుకుంటుంది. మీరు ఇందాకన్నారు ఆడబిడ్డ అంతరిక్షానికి వెళ్తుందండి. ఈ రోజు అంతరిక్షంలో కూడా పోటీ పడుతుంది ఆడపిల్ల. అలాంటి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీ అంటే గొడ్డల పార్టీ అంటే అలా కోపం వచ్చింది, నిజం చేస్తుంది. అదే వాళ్ళు చేస్తుంది, వాళ్ళ ఒక బ్రాండ్ గా పెట్టుకొని ప్రజల్లోకి వచ్చి హింసాకాండ, దౌర్జన్యకాండ తప్ప గంజాయి బ్యాచ్, మా బ్లేడ్ బ్యాచ్ వేసుకొని వెచ్చలవిడ వికృత చేస్తున్నాడు. మళ్ళీ బట్టలు ఊడదీసేసి వికృతమైన చేస్తులు. వీటిని ఏమంటారండి? గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తే కదా ఆయన. కనీస బాధ్యత లేదా? ఇలాంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తికి ప్రజలు తెలుసుకోవాలని కూడా కొంత కూటమి ప్రభుత్వం వెయిట్ చేస్తుంది. అదే మొత్తానికి చెప్పారు, అడ్మిట్ చేశారు మీ వ్యూహాన్ని. ఈ లోపల ఏంటంటే
ఏఎస్ఐలు ఎస్ఐలు వీటిలో సమిధులైపోతుంటారు. ఇంకా మాట్లాడితే ప్రాణాలే పోతుంటాయి. సింగే లాంటి వాళ్ళు మరి అది ఎప్పుడవుతుందో, ఎన్నాళ్ళు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో అప్పటి వరకు మరి ఇవన్నీ విట్నెస్ చేస్తూ మనం డిబేట్ చేస్తూ కూర్చోవాలన్నమాట. వ్యూహం కాదు నేను అంటుంది. ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తి అని మేము అనుకుంటున్నాం, కానీ ఆయనకు ఆ బాధ్యత అనేది ఏమి లేదనేది ఆయన ప్రూవ్ చేసుకున్నారు ప్రజల్లోకి వచ్చి. రైట్ ఓకే. ఆయన ఏం మారనని ఓపెనింగ్ చెప్తున్నాడు. ఆయన ఇంకా మాట్లాడితే ఆఖరికి 3 సంవత్సరాల ముందే ఆయన రాజధాని విషయంలో ఆయన దేని మీద వెళ్తున్నాడో కూడా ఓపెన్గా చెప్పేశాడు. ఇంకేంటి మీరు మారేది చూడాలనుకుంటున్నారు అనేది ప్రజలకు కూడా చూశారు, తెలుసు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సరే చూద్దాం మరి ప్రభుత్వం కావాలని వెనకడుగు వేస్తుందా, లేకపోతే పైనుంచి ఏమన్నా రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వచ్చినాయా ఢిల్లీ స్థాయిలో, త్వరలోనే బయటపడతాయి అన్నీ. ఒకసారి రామారావు గారు జాయిన్ అయ్యారు. రామారావు గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సరే అప్పుడంటే ప్రవల్లిక ఎస్ఐ గారి మీద జరిగినటువంటి దాడి లాంటిది ఇది. దాన్నేమో ఆవిడని శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆవిడకి హెల్త్ బాగాలేదు, అంతకుముందు కొన్ని రోజుల ముందు ఇవన్నీ లోకల్గా మాకు తెలుసు అని చెప్పేసి కాకమ్మ కథలన్నీ చెప్పాడు ఆ చింతాడ రవికుమార్ అన్న అతను. 10 రోజుల పాటు ఎందుకు పరారీలో ఉన్నాడో తెలియదు. రకరకాల ఫోన్లు మార్చుకుంటూ, లొకేషన్లు మార్చుకుంటూ. ఇది ఏమన్నా దీంట్లో దొరికితే ఏమన్నా పిలిచేసి 10-20 సంవత్సరాలు ఏమన్నా శిక్ష వేస్తారా, లేకపోతే ఉరి శిక్షలు ఏమైనా వేస్తారా? వెయ్యరు కదా. ఇప్పుడు అతను A1గా ఉన్నాడు. ఇది శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఆ ప్రవల్లిక అన్న ఆవిడ మీద, ఎస్ఐ మీద చేతులేసి తోసారని చెప్పేసి మంచి ఉద్దేశంతోనే అయ్యి ఉండొచ్చు గాక. మరి అదే వచ్చి పోలీసులు చెప్పి లొంగిపోతే బాగానే ఉండేది. మరి 10 రోజులు పట్టింది. మరి ఇక్కడేం చెబుతాడు సార్ ఇప్పుడు ఈ పూతలపట్టు దగ్గర జరిగిన దాన్ని? ఇక్కడ కూడా ఆవిడకి ఏమైనా బాగాలేదా, మీకు ఏమైనా తెలుసా? అసలు బాగోకపోతే మరి నాకు తెలిసి జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్తారు. మరి ఇది తోపులాటలు ఏంటి, కింద పడేయటం ఏంటి, కింద పడిపోతే ఆవిడని రెస్క్యూ చేయకుండా తొక్కుకుంటా వెళ్ళిపోవడం ఏంటి, ఆవిడకి దెబ్బ తాగడం ఏంటి, హాస్పిటల్ జాయిన్ అవ్వడం ఏంటి సార్? మరి సార్ రామారావు. సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న ప్రతినిధులందరూ కూడా శుభ సాయంత్రం. మరి ఈ యొక్క డిఎస్సి నిరసనలో అక్కడక్కడ జరిగినటువంటి చిన్న పొరపాట్లు కానీ, లేకుంటే అక్కడ జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వం ఒకవైపున ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు చేపట్టినటువంటి డిఎస్సిలోని అక్రమాలను నిలదీత కార్యక్రమంలో పోలీసులు చాలా చోట్ల అడ్డుకోవటం కానీ, తోపులాట్లు కానీ జరిగినటువంటి మాట వాస్తవం. కొన్ని చోట్ల అయితే అసలు అవసరం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మా పార్టీ కార్యకర్తలు కానీ, లేకుంటే విద్యార్థి యువజన ఏదైతే నాయకులు కానీ ఈ యొక్క డిఎస్సికి అక్రమాలకు రదేతకు ముందుకు వచ్చినటువంటి శ్రేణులకు సంబంధించి కూడా కొంత తోపులాట్లు అక్కడక్కడ జరిగినటువంటి మాట వాస్తవం. ఇదే కోవలో ఒక మహిళా పోలీసు అధికారిని కొంచెం ఇబ్బందికరంగా జరిగినటువంటిది ఈరోజు వార్తల్లో భాగంగా తమరు అడుగుతున్నటువంటి ప్రశ్నగా చూసుకుంటే, ఇక్కడ ఇది సహజసిద్ధంగా మన గఫూర్ గారికి అయితే తెలుసు పెద్దలకు, ఈ యొక్క ఆందోళన సమయంలో పోలీసులు కొంత నియంతృత్వంగా రూట్ గా బిహేవ్ చేస్తారు. వాళ్ళ పై అధికారుల యొక్క సూచనలు, వాళ్ళకి వ్యక్తిగతంగా ఏముండదండి, వాళ్ళ పై అధికారుల యొక్క సూచనలను అమలు చేయాలనేటువంటి తపనతోనో లేకుంటే వాళ్ళ యొక్క కర్తవ్య నిర్వహణలో భాగంగా వాళ్ళు దురుసుగా ప్రవర్తించేటటువంటి సందర్భంలో కార్యకర్తలు కూడా అందరూ ఒకే విధంగా ఉంటారు. ఒక్కొక్కరు రివర్స్ కావటం కానీ, ఒక్కొక్కరు తోపులాట్లో కానీ ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ జరిగిన ఇంతకుముందు గతంలో కూడా జరిగినాయి. అలాగే తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ కానీ ఇక్కడ తేడా లేదండి. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇటువంటి సంఘటనలు గతంలో జరిగినాయి. దీనికి పార్టీలు కాదు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి జరిగాయని చూడాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మా యొక్క కార్యకర్తలు కావాలని చేసేటటువంటి దానికి కానీ ఏమాత్రం అర్థం లేదనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా సరే ఇటువంటి అంశాల్లో జరిగేటటువంటి నష్టం కానీ, లేకుంటే ఇటువంటి అంశాలకు మేము కూడా ఖచ్చితంగా క్షమాపణ కానీ, లేకుంటే ఇది దురదృష్టంగా అభివర్ణించి భావించేటటువంటి అంశము. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మనం అందరం కూడా ఈ యొక్క వ్యవస్థలో భాగంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి తగ్గట్లుగా వ్యవహరించాలనేటువంటి అంశం మీద
మనం ముందుకు పోవాలని కూడా ఒక అభిప్రాయంగా తెలియజేస్తున్నామండి. సురేష్ గారు. ఆ, ఒక 4 రోజుల క్రితమే ఈ వైసీపీకి సంబంధించిన ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి రీసెంట్ పొగాకు బేళ్లకు పొగాకు రైతులకి కనీస మద్దతు ధర అనే అంశం మీద వారిని కలవడానికి వెళ్ళిన సందర్భంలో దేవరపల్లి అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, దేవరపల్లి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ దగ్గరికి మళ్ళా దూసుకురావటం, అలాగే ఇందాక మన సోదరి శిరీష్ గారు కోట్ చేస్తున్నట్లు ర్యాలీలో 2 కిలోమీటర్ల ర్యాలీ అట, అది అఫీషియల్గానే తీసుకున్నారని గత డిబేట్లో మనం వైసీపీ ప్రతినిధే చెప్పారు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆయన, మనకి గెస్ట్ కాబట్టి. హెలిప్యాడ్ నుంచి రైతుల పరామర్శ, పొగాకు రైతుల పరామర్శ లేకపోతే కలవటం, ఆ కార్యక్రమం 2 కిలోమీటర్లు ర్యాలీ. ఆ ర్యాలీలో ఆ 2 కిలోమీటర్ల మేరే అనేక రకాల వింతలు చూసాం, అలాగే దిగ్భ్రాంతి కొలిపే సంఘటనలు కూడా చూసాం. దాడు గఫూర్ గారు అన్నట్లు పోలీసులకు సాధ్యమైనంత వరకు సహకరిస్తూనే మనకి దెబ్బలు పడినా కానీ అన్నిటికీ సిద్ధపడి కార్యక్రమాలు చేస్తారు. ఇంకా మాట్లాడితే దగ్గరలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంటారు ఈ మొదటి నుంచి ఉన్న కొన్ని పార్టీలు. ఇదేం కల్చర్ అండి? చిరు వ్యాపారులు ఒక క్యాంటీన్ ఆవిడ ఆ క్యాంటీన్ మీదకి ఎక్కేసి పైకప్పు మీద డ్యాన్స్ వేయడం చూసాం, లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లు కూడా పగలగొట్టడం చూసాం, దేవుడి పటాలు కింద పడిపోతే తొక్కిన పరిస్థితులు చూసాం. తర్వాత ఆవిడని ఏదో మ్యానిపులేట్ చేసి ఆవిడతో చాలా ఇబ్బందికరంగా ఆవిడ మీడియాతో మాట్లాడుతుంది, లేదు మేము వైసీపీకి సంబంధించిన వాళ్ళం, చాలా పథకాలు పొందాము, అది ఇది అని చెప్పేసి. సో ఇదో పెద్ద నిత్యకృత్యం అయిపోయింది. వాళ్ళని బెదిరించో లేకపోతే వాళ్ళకి ఏదో ఆశ చూపించో, లేదంటే కనుక ఎందుకులే పెద్దవాళ్ళతో మనకు ఎందుకు అని చెప్పేసి వాళ్ళతో మొత్తం సీన్ని రివర్స్ చేయటం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవన్నీ చేసి ఏదో అంటారు చూసారా, మొగసాలకి కింద ఏదో సంథింగ్ అట్లాగూ అక్కడ వెళ్ళి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కరువైంది, దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి రిప్రజెంటేషన్. సార్ మరి ఇప్పుడు ఈ పోలీసులందరూ రాష్ట్ర హోంశాఖ కింద వస్తారు. రాష్ట్ర హోంశాఖ అంటే ఆల్మోస్ట్ ఇక మరి సెంట్రల్లో ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీ కూడా మరి పోలీసులకు సంబంధించిందే. మరి ఇప్పుడు అమిత్ షా గారి దగ్గరికి ఈ ఎవరైతే పోలీసుల మీద కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పేసి మా వల్ల కావటం లేదు, దీని సంగతి ఏంటో చూడండి అని చెప్పేసి పోలీసులు వెళ్ళి మరి రక్షణ కల్పించమని అని చెప్పేసి ఏమైనా అడగాల ఇప్పుడు అమిత్ షా గారిని? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా భద్రత ఇంకా పెంచాల్సిన అవసరం ఉందా? గతం 3 రోజుల క్రితం ఏమన్నారు వైసీపీ వాళ్ళు మన డిబేట్ వేదికగా, పోలీసులు కావాలని తగ్గించేశారు, పోలీసులు పెట్టడం లేదు, అక్కడ కావాలని ఉపసంహరించుకున్నారు, కావాలని ఏదో ఒకటి జరగాలన్నటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ పోలీసుల్ని డిప్లాయ్ చేస్తేనేమో ఇప్పుడు నిన్న జరిగిన పూతలపట్టు డిఎస్సి నిరసనలో ఈ రకంగా మీదపడి దౌర్జన్యాలు చేయటం. సార్ గతంలో ఎప్పుడన్నా ఇటువంటి జరిగితే దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ స్థాయిలో తీసుకోవాలి, అసలు దీనికి అసలు ఒక పరిష్కారం ఉందా సార్? శ్రీరామ్ గారు అడుగుతున్నారా? ఇప్పుడు ఇలాంటి సంఘటనలు కొన్ని సందర్భాల్లో జరుగుతాయండి. ఇక్కడ సమస్య ఏంటంటే, మనం పోలీసు మహిళ పడిపోయింది అనే దానికన్నా కూడా అన్ని లక్షల మంది, వేల మంది ఒక చోట గుమిగూడినప్పుడు అక్కడ మగ పోలీసు ఉన్నా పడిపోతాడు, ఆడ పోలీసు ఉన్నా పడిపోతాడు. వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే, అన్ని వేల మంది అక్కడ గుమిగూడకుండా చూడడం అనేది ఫస్ట్ చేయాలి. అది చేయకుండా పోలీసులు పడిపోయారు, లేదంటే మహిళలు పడిపోయారు, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది మహిళలకి అని అంట అనేది అది ఒక యాంగిల్. ఆ యాంగిల్లో ఒకవేళ మహిళలు పడిపోయారు అనే యాంగిల్లో అయితే అసలు ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నది మహిళా హోమ్ మినిస్టర్ గారు. మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్న సందర్భంలో మామూలు మేల్ హోమ్ మినిస్టర్ ఉంటేనే అయ్యో మహిళలకి ఎంత అన్యాయం జరిగిపోతుందా అని మాట్లాడాలి. ఇప్పుడు మహిళా హోమ్ మినిస్టర్ ఉన్న సందర్భంలో మరి మహిళలకి మహిళే రక్షణ కల్పించకపోతే మరి ఇంకెవరు రక్షణ కల్పిస్తారు? ఒక సంఘటన కాదు, 2 సంఘటనలు కాదు, మనకు ఇది రోజు లేదంటే 10 రోజులు కొట్టారో మనం మాట్లాడుకునే పరిస్థితి. ఆయన ఎప్పుడు కదిలినా కూడా ఇదే పరిస్థితి. వ్యూహం లాగానే కనిపిస్తోంది. వీళ్ళందరినీ రోడ్ల మీదకి వచ్చి వీళ్ళందరూ అలాగే చేయాలి,
జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త బ్యాడ్ నేమ్ రావాలి. ఆ బ్యాడ్ నేమ్ వచ్చి చూసావా ఆయన అంత ఘోరం చేస్తున్నాడు అని చెప్పి మనందరం మాట్లాడాలి. మనందరం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి బ్యాడ్ అవుతాడు. ఏంటిది ఇది? ఇది ఒక వ్యూహం, ఇది ఒక వ్యూహం. రోడ్ల మీద ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద అసలు ఆ పార్టీ సంగతి పక్కన పెడితే వైసీపీ పార్టీల వాళ్ళు కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొన్ని సందర్భాల్లో చనిపోతున్నారు. రాష్ట్ర పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర పోలీసులు అంటే ఎవరు? మన కోసం, మన రక్షణ కోసం మనం నియమించుకున్న వాళ్ళని మనమే అట్లా కొన్ని వేల సార్ శ్రీరామ్ గారిది ఫ్రీజ్ అయినట్టుంది, బట్ ఇట్ విల్ మా పీసీఆర్ వాళ్ళు వెంటనే రెక్టిఫై అవుతుంది అంటున్నారు. ఒకసారి చూద్దాం, వెయిట్ చేద్దాం. ఆర్ ఎల్స్ కంవర్ట్ శిరీష్ గారు, సో అన్ని వేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయండి. ఇప్పుడు ఎవరి అభిప్రాయాలైనా కానీ, అంటే నిజంగానే ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి ఒకటి వరుస సంఘటనలు. సారీ శిరీష్ గారు, లెట్ శ్రీరామ్ గారు టు కంటిన్యూ. కొంచెం ప్రాబ్లం వచ్చింది, సారీ. ఇప్పుడు ఇప్పుడు మనం అది దాన్ని కనుక మనం వ్యూహంగా తీసుకుంటే మాత్రం అది వ్యూహంగా తప్పుడు వ్యూహం అండి. ఇలాంటి తప్పుడు వ్యూహంలో మన రాష్ట్ర పోలీసులే బలైపోతే రేపు నుంచి నిజంగా ఏదన్నా ఒక కార్యక్రమం జరిగితే రోడ్ల మీద పోలీసులు రారు. రోడ్డు పక్కకు వచ్చి పక్క ఇలా కొంత మంది వచ్చారనుకోండి, పక్క ఉంటారు, మీరు ఏమైనా చేసుకోండి మాకెందుకు వచ్చిందిలే అని చెప్పి. అట్లాంటివి వ్యూహంగా కనుక ఒకవేళ వాడితే మాత్రం వ్యూహాత్మకంగా తప్పుడు వ్యూహం ఇది. రెండు, ఎస్ ఆ వైసీపీ పార్టీ వాళ్ళు దుర్మార్గం చేస్తున్న మాట వాస్తవం, దాంట్లో ఏ సందేహం అక్కర్లా. ఒకసారి అంటే పోన్లే అనుకోవచ్చు, ఒకసారి అంటే పొరపాటు జరిగింది అనుకోవచ్చు, 2 సార్లు అంటే పొరపాటు జరిగింది అనుకోవచ్చు. ఎన్నిసార్లు చేస్తారంటే వేల మందిని తీసుకొచ్చి మహిళల మీద నిష్ఠారాజ్యంగా కొట్టేసి, తోసేసి, కింద పడేసి, తొక్కేసి. ఏంటిది? ఇది ఆటవిక రాజ్యమా? లేదంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో అసలు ల్యాండ్ ఆర్డర్ ఉందా అన్న సందేహం మాలాంటి కలుగుతుంది. ప్రతిపక్షమేమో అలా వ్యవహరిస్తుంది, అధికార పక్షమేమో ఇలా వ్యవహరిస్తుంది. అసలు సామాన్యులు ఎవరికి చెప్పుకోవాలి గోడు? ఇందాక మన శిరీష చెప్పినట్టు అంతా ఉంది గవర్నమెంట్, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో శిరీష్ లాంటి వాళ్ళు దెబ్బలు తినాలి లాఠీలతో. అప్పుడు వాళ్ళే పడతారు, పోలీసులతో కొట్టిస్తారు. ఇప్పుడు వాళ్ళే పడతారు, అప్పుడు వాళ్ళే కొట్టించి, ఇప్పుడు వాళ్ళే కొట్టి. అప్పుడు గవర్నమెంట్ ఛాన్స్ లేదు, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నట్టు లేదు. అప్పుడు బలవ్వాల్సిందే, ఇప్పుడు బలవ్వాల్సిందేనా? శిరీష్ ఆ రోజు శిరీష్ సామాన్యురాలు బలైపోయింది, ఆ రోజున దెబ్బలు తిన్నది. ఈ రోజు అలాంటి శిరీషులు ఎంతమంది రోడ్డు మీద ఇప్పుడు బలైపోవాల్సిందేనా? అప్పుడు వాళ్ళు కొట్టించి భరించి, ఇప్పుడు వాళ్ళు కొడుతుంటే భరించి. ఏంటిది? రాష్ట్రంలో ప్రజలు ఇలా భరిస్తూ ఉండాల్సిందేనా? వైసీపీ చేసే అరాచకాలను భరించాలి అనేది ఏమన్నా ఒక రూల్ బాగా ఏమన్నా చేసేయండి పోనీ. వైసీపీ అరాచకాలను భరించవలసిందే, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఇందాక అదే మీరు సినిమాలో చెప్పినట్టు గెలితే గెలిచుకోండి, కొడితే కొట్టించుకోండి. వైసీపీ వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళ మీద వ్యతిరేకత పెరగాలి కాబట్టి మీరు ఈ లోపు ఎంతమంది అయినా బలైపోయింది అని చెప్పి ఒక రూల్ పాస్ చేసేయండి, గొడవ ఉండదు. అసలు హోమ్ మినిస్టర్ అనే హోమ్ మినిస్ట్రీ అనే ఒక డిపార్ట్మెంట్ తీసేసేయండి, నేను మంత్రిని తీసేయండి. కనీసం ఆ మంత్రిని ఉన్న తీసేయండి. మంత్రి అంటే ఆవిడ రిజైన్ చేయమని కాదు, అసలు ఆ మినిస్టర్ని తీసేయండి, హోమ్ మినిస్ట్రీ అనేది తీసేయండి. దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఎలాగో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం ఆయన్నే అనగాలి, ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేయాలి మనం, లేదంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు రాజీనామా. అసలు హోమ్ మినిస్టర్ అనేది ఆ పదవిని తీసేస్తే మనం వెళ్ళి ఏ ఎస్పీనో మనం పెట్టచ్చు. ఏమైనా బుద్ధి లేదా నీకు, ఎస్పీ ఏం చేస్తున్నావు అని. మరి వీళ్ళని తిడితేనేమో ఇలా కోపం వస్తుంది, తిడితేనేమో కోపం వస్తుంది. శ్రీరామ్ గారు డిఎస్సి నిరసనలకు పాజ్ ఇచ్చారట. మీరు ఇప్పుడు మనం కొత్త ఐడియాలు ఇవ్వద్దు. రేపటి నుంచి లోకేష్ కాదు చంద్రబాబు నాయుడే రిజైన్ చేయాలి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఎలాగ అక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నారు కదా సెంటర్లో అమిత్ షా గారికి. ఇక రేపటి నుంచి ఆయన రిజైన్ చేయాలని స్టార్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ వాళ్ళకి రైట్ ఉందలేండి, అడిగే రైట్. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మనం ఢిల్లీలో ఒక ఉద్యమాన్ని చూసాం, అది రైటా రాంగా దాని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి, ఓకే. నేనేమంటానంటే ప్రభుత్వాలు దిగి రావాల్సిన పరిస్థితి వచ్చిందా లేదా?
దిగిరావాల్సిన పరిస్థితి వచ్చినా ఇప్పుడు ఇలాంటి అణచివేతలు ఓ పక్క నుంచి వాళ్ళు కొట్టి ఓ పక్క నుంచి వీళ్ళు కొట్టి అధికార పక్షం ఏమో వీళ్ళు ఎవరిని పట్టించుకోకుండా ప్రతిపక్షం ఏమో అందరి మీద దాడులు చేస్తూ పోతుంటే ప్రజలు అన్నాడు భరిస్తారు. ఇక్కడ లేదా గంజి అనేది, ఇక్కడ లేదు గంజి ఎక్కలేదండి. ముసలాళ్ళు వస్తారు రేపు పొద్దున, ముసలాళ్ళు కూడా వచ్చి రేపు మీద రోడ్డు మీదకి వస్తారు. ఏంటి మాకు రక్షణ ఉందా లేదా అని. పోలీసులకే రక్షణ లేకపోతే ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చెప్పి ముసలాళ్ళు కూడా వస్తారు రోడ్డు మీదకి. అసలు ఏంటి అసలు పనిచేస్తే గవర్నమెంట్ అనేది ఉందా లేదా? సమస్య ఏంటంటే ప్రతిపక్షం అరాజకాలు చేస్తుంది కరెక్టే, మరి అసలు దానికోసమే కదా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. ప్రభుత్వం ఉన్నదా లేదా ఈ రాష్ట్రంలో? అదొకటి క్లారిటీ ఇచ్చేసేయండి. లేదా ప్రభుత్వం ఉన్నది కానీ మా దాంట్లో హోమ్ మినిస్ట్రీ లేదు అని చెప్పి పోనీ అదన్నా ఒక క్లారిటీ ఇవ్వండి. ఎవరిని అడగాలి? ఇప్పుడు నేను వెళ్ళి ఎవరిని అడగాలి? ఇప్పుడు పడిపోయిన పోలీసులు ఎవరిని వెళ్ళి అడగాలి? మొన్న ఒక పోలీసు ఆవిడ అయిపోయింది, ఆవిడైనా ఇంకా నయ్యం కొంచెం, ఆవిడ కొంచెం కాస్త ఒక మానదండ్రాలు కాబట్టి ఆ చింతాడు రవి అన్న రోడ్డు మీద పాపం నడిపించి తీసుకెళ్ళింది. మరి ఇప్పుడు ఈ తొక్కేసిన వాళ్ళు ఏం చేయాలి? ఇలా తొక్కేసిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఇవాళ తొక్కేసిన వాళ్ళలో వాళ్ళు ఆ సీన్ చూస్తే కొంతమంది కావాలని చేస్తున్నారు, కొంతమంది కావాలని చేయట్లేదు. రెండు విడివిడిగా ఉన్నాయి. నేనైతే దేనికి దానికే చూస్తా. నేను ఆ సీన్ చూసినప్పుడు కొంతమంది ఆ అమ్మాయి మీద కింద పడిపోయే ముందు ఆ మహిళ మీద చేతులు ఎక్కారు, ఆ ఏఎస్ఐ మీద చేతులు వేస్తారు వెనకాల నుంచి, అది చూస్తున్నాను. బట్ అట్ ది సేమ్ టైం కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు, కంట్రోల్ తక్కువ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఎవరికైనా ఏదంతా జరగచ్చు. ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు కాపాడమే శాంతి భద్రతలు కాపాడడం అంటేనే అదండి. ఆ శాంతి భద్రతలు కాపాడడం అంటే ఏంటి అనేది లేకపోతే మన పోలీసులకి లేదంటే మన మినిస్టర్లకి వీళ్ళందరికీ కూడా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఏదైనా క్లాసులు ఇప్పిస్తే, ఎందుకంటే మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు క్లాసులు ఇచ్చేవాళ్ళు. మీకు గుర్తుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయిన సందర్భంలో వాళ్ళ ఎమ్మెల్యేలకి మిగతా అందరికి క్లాసులు సపరేట్ క్లాసులు తీసుకుని ఉంటూ ఉండేవాడు మొదట్లో. ఇప్పుడు అట్లా మళ్ళీ క్లాసులు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏంటంటే రెండు పక్కల తప్పు జరుగుతోంది. ప్రభుత్వం వైపు నుంచి క్రిస్టల్ క్లియర్ గా తప్పు జరుగుతోంది, అది వీళ్ళవేమంటున్నారు. రెండో పక్క ప్రతిపక్షం నుంచి వేల మందిని కావాలని తీసుకొచ్చి అక్కడ తాగిచ్చినోడు తాగిస్తాడు. ఇకంతా అది మామూలుగా రొటీన్ గా జరిగేది రావాలైపోయింది. కాబట్టి ఏంటంటే ఆ తాగుడు బ్యాచ్ ని, ఇంకొకటి అసలు మన శిరీష్ అమ్మ ఇప్పుడు చెప్తోంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరండి? బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు అండి. అంటే అధికార పార్టీనే అక్కడ బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయి, గంజాయి బ్యాచ్లు ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్తా ఉంటే ఫెయిల్యూర్ ఎవరిది? మాటి మాటికి ఫెయిల్యూర్ అనేది ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో ఎక్కువ గవర్నమెంట్ మీదకి వెళ్ళిపోతుంది. దయచేసి మీరు గమనించండి. శిరీష చేసిన వ్యూహం నేను అంటలా, ఎవరు చేసినా కూడా ఇలాంటి వ్యూహాలు మీకే బెడ్సి కొడతాయి. దయచేసి గమనించండి. గంజాయి అసలు హోమ్ మినిస్టర్ వస్తుంది, హోమ్ మినిస్టర్ వచ్చి గంజాయి బ్యాచ్లు బ్లేడ్ బ్యాచ్లు అంటే ఏంటంటే ఆవిడ అసలు ఇదివరకు నాకు నవ్వు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక మైక్ పట్టుకుని ఇలా చెవి దగ్గర ఒక మైక్ ఉంటుంది, వెనకాల బ్యాటరీ ఉంటుంది, ఆయన అటు ఇటు నడుస్తూ చక్కటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ప్రాజెక్టుల మీద కానీ మిగతా వాటి మీద కానీ ఇస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. బాగా ఇస్తారు ఆయనకు అనుభవం ఉంది కాబట్టి. ఇప్పుడు ఈవిడ ఎలా తయారైపోయిందంటే మన హోమ్ మినిస్టర్ గారు ఈవిడ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈ మనం చూస్తున్న ఈ వీడియో చూసారా? ఈ వైసీపీ కార్యకర్త ఎలా చేశాడో చూడండి మీరు అని చెప్పి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానిక నీకు హోమ్ మినిస్టర్ ఇచ్చిందమ్మా? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానిక, ప్రెస్ మీట్లు పెట్టడానిక? అసలు అవి ఇచ్చినది ఎందుకు? నువ్వు చేస్తున్న పనులు ఏంటి? పోనీ చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేసేయమని చెప్పి నువ్వు ఆ పోస్ట్ లో కూర్చుని పోయి నువ్వు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వు. అసలు ఏం చెయ్యాలి? నువ్వు ఏం చేస్తున్నావమ్మా? అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రం నవ్వాలా ఎడవాలా అర్థం కాని పరిస్థితి. ఆ హోమ్ మినిస్టర్ గారు చూస్తే నిజంగా నవ్వు వస్తుంది. ఒక పక్కన నవ్వు వస్తే ఏంట్రా బాబు అని మన బాధపడాల్సిన పరిస్థితి. కరెక్టే. నాకు తెలిసినంత వరకు మీరు ఒక 4 రోజుల క్రితం అనుకుంటా లేట్ ఈవినింగ్ ఆవిడ మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి అక్కడ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా రెడీ చేయలే అక్కడ పూర్తి స్థాయిలో. అంటే ఆవిడకి కింది స్థాయి వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు లేదని డౌట్ వస్తుంది. అంటే ఆవిడ ఒకటి మాట్లాడుతుంది, అక్కడ విజువల్ ఒకటి పడుతుంది. ఆవిడ చెప్పాలని ఇంకోటి మీకులాగానే సేమ్ ఫీలింగ్ నాది కూడా. ఇదేదో మనకేదో తెలియనట్టు పబ్లిక్ డొమైన్లో 10-15 రోజుల క్రితం జరిగింది అది. అవన్నీ తీసుకొచ్చి పోయిన ఇంకా నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే మొదటిది జరిగింది చూసారా, సింగయ్య తల, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు ఈవిడ. ఎవరికి కావాలండి అవన్నీ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. 1.5 సంవత్సరం దాటిపోయింది. ఈవిడొచ్చి అవన్నిటిని ఏకరువు పెడుతూ చెప్తుంటే ఇప్పుడు ఏం చేయాలైతే? అయ్యో అని చెప్పేసి ఆవిడకి మనం జాలి చూపించాలా?
లేకపోతే ఆవిడేమన్నా ఈ రాష్ట్రానికి నేను ఇవన్నీ సెట్ చేస్తాను అని చెప్పేసి ఒక భరోసాన్ని ఇస్తారు చివరిలో, ఆ మాట కూడా ఉండదు. మీరు అన్నట్టు ఏంటంటే ఇదేదో బేలారుపులు, లేదంటే కనుక ఒక సింపతి పాలిటిక్స్ కోసం ఆయన ఒక రకమైన సింపతి, వీళ్ళు ఒక రకమైన సింపతి. ఇంకా మాట్లాడితే అంతా అయిపోయిన తర్వాత నాకొక్కడు మాత్రం బాగా నచ్చింది. అట్లీస్ట్ ఆ చింతాడ రవికుమార్ దొరికిన తర్వాత అరెస్ట్ చేసినప్పుడు ఆ తీసుకెళ్ళి రోడ్డు మీద ఓన్లీ ఆడ పోలీసుల మధ్యలో తీసుకెళ్తుంటే మనోడు పెద్ద హీరోలాగా వెళ్తున్నాడు. అది అసలు ఏమి దాని మీద గొప్పతనంగా, మరి ఆయనకి ఏమో అలా అర్థమైందో బాబు నీకు అని అనుకోవాలేమో, కాదు సిగ్గుతో తలంచుకోవాల్సింది పోయి రొమ్మిడ్చుకుని వెళ్తున్నాడు ఆ మనిషి. సరే పక్కన పెడదాం, కనీసం ఆ రకంగా ఒక మెసేజ్ ఇస్తున్నారు. మరి ఇక్కడ కూడా ఒక 20-21 మంది మీద కేసు నమోదు చేశారంట. సేమ్ అదే నంబర్ కంటిన్యూ అవుతుంది, అక్కడ కూడా 20-21. మరి 20-21 మాత్రమే చేశారా ఆ గుంపులో? మరి వీళ్ళని కూడా మరి అలాగే పెరేడ్ చేస్తారేమో చూడాలి. ఏమంటారు శ్రీరామ్ గారు? సురేష్ గారు ఆవిడ గతంలో సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆవిడ గతంలో స్పోక్స్ పర్సన్ గా చేసింది, ఆవిడ టీడీపీ స్పోక్స్ పర్సన్ గా చేసింది. అంతేకాదు సార్, అంతేకాదు ఆవిడ ఎక్కడ ఇది టీచర్, ఆవిడ టీచర్ గా చేశారు, ఇంగ్లీష్ లెక్చరర్ అనుకుంటా. పాపం అదే కంటిన్యూ చేస్తున్నారు ఆవిడ. బెత్తం పట్టుకోవడం మర్చిపోయారు పిల్లలు ఇండిసిప్లిన్ గా ఉంటే బెత్తం పట్టుకోవడం మర్చిపోయారు ఆవిడ. ఇంకా 2 రోజులు పోతే మీరు ఆశ్చర్యపోవట్లేదు, నేనైతే ఆశ్చర్యపోను. 2 రోజులు పోతే ఆవిడే పిలుపునిస్తుంది మనందరికీ, మీరందరూ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నేను నిరాహార దీక్ష చేస్తాను, మీరు కూడా నాకు తోడరండి, మీరు కూడా నిరాహార దీక్ష చేయండి నాతో పాటు. నేను అదేదో వాంచుక్కు ఇంకెవరో కొంతమంది చేస్తున్నారు కదా, ఆ వాంచుక్కుని మించిపోయి నేను నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి ఆవిడ 10 days కూర్చున్నా నేనైతే ఆశ్చర్యపోను. రైట్. యాక్చువల్గా ఈ మాట్లాడే ఉద్దేశం ఆవిడనేమి తక్కువ చేయటం అని కాదు, తనకున్న పవర్స్. అదే నేను ఇందాక అన్నాను కదా, ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ కనీసం వారానికి ఒకసారన్నా లాఠీ చార్జ్ అన్న పదం ఎక్కడో నేను వినేవాళ్ళం, చూసేవాళ్ళం. అసలు వార్తల్లో లాఠీ చార్జ్ అన్న పదం ఈ మధ్యకాలంలో ఎవరైనా చూసారో అది చూస్తే చెప్పండి. ఢిల్లీ సంగతి కానీ చెప్పేది ఏపీలో. సార్ గఫూర్ గారు. సురేష్ గారు, ఇప్పుడు ఆమె బలహీనురాలు అనేటువంటిది మనమే అనుకోవడానికి లేదండి. ఇది గవర్నమెంట్ స్ట్రాటజీ. గవర్నమెంట్ స్ట్రాటజీలోనే ఫెయిల్యూర్ ఉంది. కాబట్టి గవర్నమెంట్ రివ్యూ చేసుకోవాలి వాళ్ళ స్ట్రాటజీని. లేకుంటే ఇంత అరాచకం రాష్ట్రంలో ఎట్లా జరుగుతుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులకు చేతగాకనా? పోలీసులకు అవకాశం ఇస్తే చూపిస్తారు. నేనేమి పోలీసు యొక్క దౌర్జన్యాన్ని బలపరచాలని నేను చెప్పడం లేదు, కానీ ప్రభుత్వం యొక్క స్ట్రాటజీలోనే వీక్నెస్ ఏదో ఉంది. అది ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలా. ఈ రకంగా సింపతి గెయిన్ చేయొచ్చు అనుకుంటున్నారు. గొడ్డెల పార్టీ అన్నట్టు వీళ్ళు దౌర్జన్యకారులు అనేది చెప్పుకుంటుండొచ్చు అనేది అనుకుంటున్నారు. సరైనది కాదు అది. అదే కనుక కొనసాగితే రేపు జనము క్షమించరు. అది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా. మీరు పర్మిషన్ ఇవ్వడం మంచిది, ఎందుకంటే వైసీపీలో అసలు ఇట్లాంటి దానికి పర్మిషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే రామారావు గారు ఉన్నారు, అంగన్వాడీలు నిరాదీక్ష చేస్తామంటే వెతికి వాళ్ళ బంధువుల ఇండ్లు, వాళ్ళ లాడ్జ్లు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో అన్ని చోట్ల వెతికి రాత్రి, అర్ధరాత్రి, అపరాత్రి మహిళలందరినీ బలవంతంగా ఎత్తుకొని పోయినటువంటి ఘటన. అంతా ఏం చేస్తారు? మహిళలు వచ్చి నిరాదీక్ష కూర్చుంటారు. ఏం జరుగుతుందండి? వైసీపీకి అర్థం కాలే అది. టీచర్లు ఆందోళన చేస్తామంటే గుంటూరు, ఏలూరు మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసేసి రోడ్లు నరమానవుడు రాకుండా చేసినారు. కానీ టీడీపీ గవర్నమెంట్ లేదా కూటమి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తూ ఉంది ధర్నా చేసుకోవడానికి. అయితే వీళ్ళు అరాచకం చేయడం ద్వారా వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అది వాళ్ళు గమనించుకోవాలా. డిసిప్లిన్డ్గా వాళ్ళు కనుక చేసుకుంటే మంచిది, ప్రజల యొక్క అసంతృప్తి వ్యక్తం కావచ్చు. ప్రభుత్వం కూడా స్ట్రాటజీ మార్చుకోవాలండి. రేపు 13వ తేదీ కర్నూలుకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిటి కానీ వస్తుంటది? కరువు వచ్చిందో, ఎల్నినో వచ్చిందో, పంటలు మాడిపోయినాయో కాదు. ఇసుక వ్యాపారంలో అక్కడ ఎమ్మెల్యే నా పెత్తనం జరగాల అంటే, ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్ కూటమి తరఫున వాళ్ళు మా పెత్తనం జరగాలంటే ఘర్షణ జరిగింది. ఇప్పుడు ఆ విరూపాక్షిని కేసులో పెట్టి ఉంటే ఆయన పరామర్శించడానికి మరి రేపు 13వ తేదీ కర్నూలు ప్రోగ్రాం. ఇక కర్నూలు ప్రజలకు ఆ రోజంతా ఇక రోడ్ల మీద తిరగాల్సిన పని లేదు.
ఏమైనా ఇది మంచి సాంప్రదాయం కాదండి. ఎవరైనా కానీ మీరు పెట్టుకునే బహిరంగ సభ పెట్టుకోండి, లేదా ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టుకోండి. కానీ రోడ్లన్నీ బ్లాక్ చేసి గంటల తరబడి రోడ్ షో అనేది ప్రతిదానికి ఇది సరైనది కాదు. చివరికి సీదిరప్పలరాజును పలకరియలే ఆయన. సీదిరప్పలరాజు పరమార్శ, ఆ సీదిరప్పలరాజు ఎక్కడ పోయినాడో. కాబట్టి ఇది అసహ్యం అనిపిస్తుంది. దయచేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే మంచిది. రామారావు గారేమో స్పందించారు, మేము కూడా సమీక్షించుకుంటాం, మా లైన్ ఇది కాదన్నారు. సంతోషం. అది రాబోయే కాలంలో అది చేస్తే బాగుంటుంది. రైట్, 2 రోజుల్లో అన్నారు కాబట్టి మీరు కూడా కర్నూలులోనే ఉన్నట్టున్నారు. మీరు కూడా జాగ్రత్త, అలాగే కర్నూలు ప్రజలు కూడా పారా హుషారు, ఒకసారి కొద్దిగా జాగ్రత్త పడండి.